హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. వీడియో వచ్చేసి మళ్ళీ ఎండలో వచ్చి మీకోసం నేను కష్టపడి ఇలా మళ్ళీ ఒక మంచి వీడియో తీయబోతున్నా. ఈ సంపు చూస్తురా కనిపిస్తుందా ఇక్కడ? ఈ సంపు అంతా ఇంతకుముందుకు ఒక వీడియో ఉంటుంది దీని గురించి. అసలు విషయం ఏంటంటే ఇంతకుముందుకు మనం తీసిన సంపుల వీడియోలు ప్రతి ఒక్కటి చూసి దీని వీడియో కూడా ఉంది, లేదా అనట్లేదు. మన సంపులు చూసారు కదా, మన సంపు మొన్న ఇంకో కొత్త సంపు తీసినాం. ఆ పెద్ద సంపు బోరు నీళ్ళు పడని బోర్ పొక్కల గురించి, గ్యాప్ ఇచ్చే బోర్ పొక్కల గురించి మనమైతే ఈ మధ్య సబ్జెక్ట్ బాగా తీసుకున్నాం కదా. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, ఒకవేళ మనం సంపు స్టోరేజ్ కోసం మనం వాటర్ స్టోరేజ్ కోసం సంపులు తీసుకుంటాం ఇవాళ రేపు అందరం మనము తీసుకుంటే పరద ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా అనే సబ్జెక్ట్ మీద మనం మాడబోతున్నాం. వాస్తవానికి పరద ఉంటే ప్లస్ ఏంది, పరద లేకపోతే ప్లస్ ఏందని చెప్పబోతున్నాం కదా. అయితే ఇలా ఈ సంపు ఇంతమంది వీడియో చేసినప్పుడు మనం ఏం చేసినామంటే, ఇందులో అయితే కనిపిస్తుంది ఆ తెల్ల పైపులో మనకు 5 HP మోటార్ ఉంది. అక్కడ నుంచి ఇట్లా మెయిన్ లైన్ కలెక్ట్ చేసుకున్నాం మనము. ఈ ఉన్న బోరు అననే వస్తుంది, అక్కడ కనిపిస్తుంది పెద్ద బోరు, అదైతే అందులో పోస్తుంది. అక్కడ కూడా ఒక బోర్ ఉంది, అక్కడ బోర్ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి అనమాట, కలిపి పోస్తుంది ఒక దగ్గర. ఈ కొంచెం పోసేది అదే మనము నీళ్ళు పడని బోర్ అయితే సంఖ్య వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ మనకైతే కొన్నే పోస్తుంది. అంటే దిగుడుదాలు ఉంటుంది ఇక్కడ మొత్తం, అంటే ఎప్పటికీ పోసుకుంటా మనకు ఎక్కువ పోసినట్టు అనిపిస్తలేదు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా పరద ఉంటే అయితే మనకి ఏమవుతుంది అంటే, పరద ఉండడం వల్ల కొంచెం మనకు బోరుకైనా మనకు బోర్ మనం వాటర్ మనం తీసుకుంటాం కదా, ఏమవుతుంది అంటే బోర్కి అయితే మనకు ప్లస్ పాయింట్ ఏమవుతుంది అంటే, చెత్త రాకపోవడానికి, పాకుడు ఇట్లా పట్టినా కొంచెం సైడ్కి ఉండడానికి, మనకు కొంచెం డ్రిప్పులో నీళ్ళు తీసుకునే వాళ్ళు మాత్రం పరద వేసుకుంటేనే నాకు తెలిసి బాగుంటుంది అని నేను అంటున్నా. కానీ ఈ పరద వేయకపోతే ఏమవుతుంది అంటే, మనకేమవుతుందంటే ఇప్పుడు ఈ నీళ్ళని ఇనుకుతాయి కదా మనకంటే, గుంజుకుంటుంది సంపు కిందికనే నీళ్ళు తీసుకుంటుంది. ఫస్ట్ ఈ సంపు తీసిన కొత్తలో మాత్రం ఇవాళ ఫుల్ అయింది నీళ్ళు. ఇవాళ సపోజ్ ఇవాళ సంపు నింపినామా, ఇవాళ ఫుల్ కాగానే పొద్దున వచ్చేవరకు మన మోటార్ బయట ఉంటే మొత్తం ఖాళీ అంటే ఏమవుతుంది, ఆ నీళ్ళన్నీ మొత్తం కిందికి ఇనుక్కుపోయాయి అనమాట. ఆ ఇనుక్కుపోయి మనకి ఏమైంది, మొత్తం నీళ్ళని వెళ్ళిపోతున్నాయి కదా. అట్లా ఇనికి ఏమవుతుందంటే సంపు అనే సైడ్కు లైట్గా పాకురు స్టార్ట్ అయిపోతుంది. ఈ నీళ్ళు ఉండి ఏమైతే పాకురు స్టార్ట్ అవుతుంది కదా, ఆ పాకురు స్టార్ట్ అయినాక నీళ్ళు అనేది మనకు కొంచెం తక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కొన్ని ఏళ్ళు మన నడిపియంగా కొన్ని ప్లేస్లో మీరు చూసుంటారు వీడియోస్ ఆల్మోస్ట్ ఖచ్చితంగా. కాకపోతే అలా చేయడం వల్ల మనకు గ్రావిటీ పెరిగి మన బోర్ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని వీడియోలో మనం పెద్ద ఛానల్ అంటే ఫిన్మార్ వార్తలు అవిట్లో నేను కూడా చాలాసార్లు చూసిన. అలా అయితే నాకు తెలుసు. పరద ఉంటే ఏంటంటే, అన్న మీరు ఒక క్వశ్చన్ అంటారు, ఏమంటారు అంటే, అన్న మనం అసలు సంపు తీసుకునేది వాటర్ స్టోరేజ్ చేసుకోవడం కోసం, అన్న మళ్ళీ పరద వేయకపోతే పరిస్థితి ఏంటి అని అంటే, ఓకే అలా కూడా మనం పరద వేసుకోవచ్చు. ఆ పరదలలో కూడా 3 రకాల క్వాలిటీస్ ఉన్నాయి మొత్తంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 250 GSM ఉంది, సెకండ్ వచ్చేసి 350 GSM ఉంటుంది, 450 GSM, 750 GSM. మనం నిన్న తీసింది మాత్రం 750 GSM అనమాట, పెద్దది. ఇంకా అది అంతకంటే పెద్ద పరద లేదు ఇంకా నాకు తెలిసిన వరకు, అంటే ఉండొచ్చు, నాకు తెలిసి అయితే లేదని అంటున్నా. సో వాళ్ళు వచ్చి మిషన్తో జాయిన్ చేసిన వీడియో అయితే మనం అప్పుడు పెట్టినాము. నిన్న సంపు మ్యాటర్ మొత్తం చూపించినాం కదా. ఈ సంపుకు మేము పరద వేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడనే బోర్ దగ్గర ఉంది కాబట్టి మనకు నీళ్ళు దక్కి మనకు రివీల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలా చేసినాం. ఈ సంపు మొత్తానికైతే అంటే మన ఈ సంపునంత పెద్దది ఇద్దాం అనుకున్నాం. వాస్తవానికి ఆ రోజు కొంచెం టైం సెట్ కాలే, వర్షం వచ్చింది, ఆగమమైంది. అందుకే ఈ సంపది కాకుండా తీసినాం. నీళ్ళు కూడా అప్పుడైతే కుళ్ళు బాగుంటుండే. ఈ కుళ్ళు పోయి ఇప్పుడు మనకు వైట్ కలర్లో మారిపోయినాయి అంటే నీళ్ళు ఇలా చూసుకోవచ్చు. దగ్గరకు చూడండి ఒకసారి ఇట్లా నీళ్ళు కూడా ఇక్కడ చూస్తారు కదా, అక్కడ మనకు నీళ్ళు అయితే కొంచెం మారిపోయినాయి. అంటే రీజన్ ఏంటంటే, లైట్గా చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తుంది లోపల పచ్చగా కనిపిస్తుంది, ఇట్లా పాపర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఏమంటున్నా అంటే, మొత్తం ముల్ల నీళ్ళు గన్నే వస్తుంది. చూసుకోవచ్చు, మనం బోర్ దగ్గర ఒకసారి వెళ్దాం. ఇది బోర్, ఇది ఎప్పటికీ గివే వస్తుందన్న మీరు అంటే, అప్పుడు గ్యాప్ ఇస్తుండే కదా, ఇప్పుడు మళ్ళీ కాలం పోయింది, ఇప్పుడు గ్యాప్ ఎందుకు ఇస్తలేదన్న క్వశ్చన్ మీరు వేయచ్చు. అయితే మొన్న బోర్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మన మోటార్కి ఏమైందంటే ఖరాబ్ అయింది. పంపుదా ఇట్లా మనకు లింకు రాడుంటుంది కదా, మోటార్ నుంచి రన్ అయితే ఉంటుంది చూసినామా, అది మొత్తం ఖరాబ్ అయింది. మళ్ళీ మొన్న పీకి దించినాం. దీన్ని మళ్ళీ దించిన తర్వాత ఏమైందంటే, మీరు కూడా కామెంట్స్ చేసి మనకు ఏమన్నారు అంటే, అన్న ఇట్లా గ్యాప్ ఇచ్చే బోర్లు మీరు కొంచెం రివర్స్ పెడితే బాగా పోస్తాయి నీళ్ళు, కొంచెం బాగుంటుందని చెప్పేసి క్వశ్చన్ మాకు మంచిగా ఆలోచన ఇచ్చారు కదా. ఆ ఆలోచన తగ్గట్టుగా మేము దీన్ని రివర్స్ చేసినాం అనమాట. ఎప్పటికీ దీన్ని నీళ్ళు పోస్తున్నట్టు సగం పైప్ కంటే కొంచెం అటు పోస్తుంది, కూర్చురు కదా, ఇగో సగం పైప్ కంటే కొంచెం అటు పోస్తుంది ఖచ్చితంగా. ఈ నీళ్ళు పోస్తుంది మనకైతే. నీళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్యలో స్టోరేజ్ బాగానే అవుతుంది, తొందరగానే స్టోరేజ్ వస్తుంది. ఇంత సంపు ఉంటే 8 ఎకరాల జాగాను మనం సాగులో తెచ్చుకోవచ్చు. ఇది చాలా తక్కువనే. ఇట్లా ఒక 6 అడుగులు ఉంటుంది, ఇట్లా 10 అడుగులు, ఇట్లా 6 అడుగులు ఉంటుంది. ఇది లోతు వచ్చేసి 8 ఫీట్ల లోతు ఉంటుంది, అంతే 8 ఫీట్లే ఉంటుంది. అంటే మనది 10 ఫీట్లు ఉంటుంది, ఇది 8 ఫీట్లే ఉంటుంది అనమాట సంపు మొత్తం వల్ల. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ప్లేస్ లేదు, అటేమో జాగా లేదు, ఇటేమో పెట్టామంటారు కుదరలేదు, ఇక్కడ బోర్ ఉంది. అందుకే ఇక వర్కౌట్ కాక ఈ విధంగా ఇస్తాం. మళ్ళీ ఇక్కడ దగ్గర తీయొచ్చు. తీస్తే ఏమైందంటే మళ్ళీ మనకు బోర్ వేసినప్పుడు చేసినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అసలు ఈ విధంగా ప్లాన్ చేసినాం. ఒకవేళ ఇంకా ఇంతకంటే మంచి సంపు తీసుకోవాలని వాళ్ళకి ఆలోచన ఉంటే, ఇంకా దీనికంటే మంచి సంపు కూడా తీసుకొని పరద వేయాలంటే వేసుకోవచ్చు. మరి అన్న మనం తీసుకునే దానికోసం కాబట్టి మనకు పరదే ముద్దన్న అంటారు. ఓకే, అట్లయినా ఓకే, మీ ఇష్టం, అయినా నాకేం ప్రాబ్లం లేదు.
చేసుకుందామంటే అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే నీళ్ళు అయితే స్టోరేజ్ చేసుకుంటే మాత్రం మంచి ఆలోచన ఉంటుంది. ఈ నీళ్ళ గురించే మనకు ఎప్పటికీ మనకు మంచి గ్రిప్ ఉందన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగొచ్చు. మనమైతే మీకు కావాలంటే మాకు అవైలబుల్ ఉంటే ఒక 10-20 కిలోమీటర్ దూరంలో ఉంటే మేము కూడా అక్కడ దాకా వచ్చి ప్లానింగ్ ఇచ్చి సంపుకి ఇట్లా తీసుకొని మీ బోరు మీకు జాగా మాకు చూపిస్తే ఈ సంపుకి ఇట్లా అట్లా తీసుకోరు అని చెప్పేసి మీకు ప్లానింగ్ ఇచ్చి చూపించి అన్నీ మీకు చేరాక చేసి కలెక్షన్ కూడా అన్నీ ఒక బోరు ఇలా బోర్ లైన్ కూడా కలుపుకోవచ్చు. మన బైక్ అట్లే ఉంటుంది, కలపవచ్చు మన ఇష్టం. కలిపినా ఓకే, కలపకుండా ఓకే. మనకు కలవాలంటే కూడా కలుపుతాం. ఒకవేళ వర్షాకాలం మా బోర్ ఎక్కువ వస్తుంది, మనం ఒక బోర్ను నీళ్ళు ఒక జాయింట్ చేయాలనుకుంటున్నామంటే కూడా కలుపుతాం మనము, అట్లేం లేదు ప్రాబ్లం. సో నేనైతే చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ సంపు నీళ్ళు అయితే ఇట్లా ఉంది. మొత్తానికి ఇది వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ రైతన్న గారికి ఫుల్ సపోర్ట్ చేయండి. జై జవాన్ జై కిసాన్.